తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం నిరుద్యోగులు. ఇక అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ పరిపాలన బానే ఉన్నది. పథకాలు మంచిగానే పెడుతున్నాడు గానీ, ఉద్యోగాలు ఇయ్యట్లేదని చెప్పి నిరుద్యోగులంతా గూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ చుట్టుపక్కలోళ్ళని అందరిని గూడా ఈసారి మీరు కాంగ్రెస్‌కే ఓటేయాలె. చేయి గుర్తుకి ఓటేయాలె అని జెప్పి చేయి గుర్తుకి కాంగ్రెస్‌కి ఓటేపిచ్చిర్రు. ఇది వాస్తవం. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిర్రు గదా! మరి గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 2000 ఎక్కువ పెంచుతాం ఉద్యోగాలని జెప్పిండ్రు. బట్టి విక్రమార్క గారు డీఎస్సీ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తామని జెప్పిండు. మరి 7 నెలలు అవుతున్నా గూడా ఏమి లేదని జెప్పి ఇగో నిరుద్యోగులంతా గూడా పోయి ఎవరిని కలిసిండు? ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసిర్రు. కేటీఆర్‌తో నిరుద్యోగులంతా గూడా నిన్న సమావేశం అయిపోయి మాకు అన్యాయం జరిగిందండి అని జెప్పి ఇప్పుడు జెప్తున్నారు. ఇక కేటీఆర్ సర్లే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాడతాం. 100కు 100% నిరుద్యోగుల తరపున పోరాడతాం. మెగా డీఎస్సీ ఎయ్యాలే. గ్రూప్ 2లో 2000 నోటిఫికేషన్లు పెంచాలి. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఇయ్యాలే. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. సరే మరి నిరుద్యోగులంతా పోయి లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ వల్ల లేకపోతే కేటీఆర్ మనసులో అనడానికి లేదు. నిరుద్యోగులంతా కూడా ఇయ్యాల్టికి స్టిల్ ఈ రోజు కూడా కదం దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మోసపోయేటటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో చెప్తామని చెప్పి ఏం చెప్పకుండా చేస్తా ఉన్నారని చెప్పి మరి నిరుద్యోగులు ఏకమైతేనే ఏ ప్రభుత్వం అయినా సరే కొలువు తీరేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు అట్లనే ఉన్నాయి బతుకులు, ఇప్పుడు ఇట్లనే ఉన్నాయి. కేటీఆర్‌తో పోయి అయితే మరి వాళ్ళంతా చెప్తున్నారు కానీ ఈ కేటీఆర్‌ని లేకపోతే ఈ ప్రతిపక్షాలని, పార్టీలని, గిర్టీలని అన్ని పక్కకు పెడితే మళ్ళొక్కసారి నిరుద్యోగులు ఏకమైర్రనుకో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గల్లంత అవుతుంది. గల్లంత అవుతుంది. అప్రమత్తంగా ఉండండి. జాబ్ క్యాలెండర్ ఇయ్యాల. 100కు 100% ఇగో దేంట్లో ఖాళీలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిరు కదా, హామీలు ఇచ్చిరు కదా, మీరే హామీలు ఇత్తిరి, మోసం చేత్తిరి. చదువుకున్నోళ్ళు మరి చదువుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని దింపేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ప్రభుత్వాన్ని దింపేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. మరి ఇక కేటీఆర్ కూడా ఇక ధర్నాలు చేద్దాం, రాస్తారోకోలు చేద్దాం అని చెప్పి ఆయన చెప్తాడు. మరి ఆయన చెప్పుకుంటుంటాడు. లోపల ఏమేం చెప్పిండు వాళ్ళని కూర్చోబెట్టి, ఇక రెడీగా ఉండండి అని చెప్పి సిద్ధం చేసే ఉంటాడు. ప్రణాళిక సిద్ధం చేస్తే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలంటే పైసలు లేవు కదా. పైసలు లేవన్న విషయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తుర్రు, మంత్రులు చెప్తుండ్రు. పైసలు లేవు నాయన, ఏదో నడిపిస్తాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఓ పక్క నుంచే ఇక ఈ మొదలైనవి అనుకో, ఇక ఈ ధర్నాలు ఇవన్నీ మొదలయ్యే ముందు ఓ క్యాలెండర్ అయితే ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇన్ని ఉంటాయి, ఈ నెల ఇన్ని, ఈ సంవత్సరంలో ఇన్ని ఫిల్ చేస్తామంటే కొద్దిగా నిరుద్యోగులు వాటినైనా చూసుకుంటే ఓపిక పెట్టేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ ఇక మీరు ఎట్లా అయ్యే గ్రూప్ 2 గయ్యే ఉద్యోగాలు పాతయే. ఆయన డిఎస్సీ వేయలే, ఈయన డిఎస్సీ వేయలేదు. ఒత్తుడితోటే వేస్తా అని చెప్పిండు. ఆయన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చివరి సంవత్సరంలో ఏదో చేపించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. మరి మీరు ఒత్తుడితోటే జనవరి నుంచే జాబ్ క్యాలెండర్, జనవరి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఏమొస్తా ఉంది, జూలై కూడా దగ్గరికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఎవరిని ఆపినా కానీ ప్రధానంగా రైతులని, నిరుద్యోగుల్ని ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్ర సర్కార్ అన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.